హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి మన సిస్టంలో అనేది చూద్దామండి. ఓకే, సో దీనికోసం ఏదైతే నేను మీకు పీడిఎఫ్ ఫైల్ చెప్పానో అందులో కాస్త మీరు స్క్రోల్ చేస్తే మీకు క్లియర్గా కమెంట్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో ఎవరి హెల్ప్ లేకుండా మీరే ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. జస్ట్ మీరు గిట్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు గిట్ వెబ్సైట్ వస్తుంది. సో git-scm.com. ఓకే, సో అందులో డౌన్లోడ్స్కి వెళ్ళిపోండి. డైరెక్ట్గా వెళ్ళిపోగానే మీ ఓఎస్ ఏది అని అడుగుతోంది. ఓకే, సో నేను విండోస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అది క్లిక్ చేసుకున్నాను. మీరు ఏదైతే అది క్లిక్ చేసుకోండి. ఓకే, అలాగే మనం స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్స్లో ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ కూడా 64 బిట్టే రన్ అవుతున్నాయి కాబట్టి ఓకే, సో మనం 64 బిట్ సెలెక్ట్ చేసుకుంటాం. మనది మరీ ఓల్డ్ పీసీ అయితే అప్పుడు ఒకసారి మై కంప్యూటర్ ప్రాపర్టీస్లో చూసి మీది 32 బిట్ అనుకుంటే 32 బిట్కి వెళ్ళండి, లేకపోతే మ్యాక్స్ 64 బిట్టే ఉంటుందన్నమాట గత కొన్ని సంవత్సరాలుగా. ఓకే రైట్, సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇంకా క్లిక్ చేసుకోవడమే. సో క్లిక్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ 2.47.1 వెర్షన్ రన్ అవుతుంది ప్రజెంట్. ఓకే రైట్, సో ఇన్స్టాల్ చేసేస్తున్నాము. సో మనకి లాంచ్ గిట్ బాష్ అది ఎలాగో సెలెక్ట్ అయ్యలేదు, అండ్ ఇది కూడా మీరు డీసెలెక్ట్ చేసేయండి. ఇప్పుడు వ్యూ రిలీజ్ నోట్స్ మనం ఏం చూడాలనుకోవట్లేదు. ఓకే, సో ఫినిష్ చేసేద్దాం. సో చేసిన తర్వాత ఇంకా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మరి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేయాలి సార్? సో దానికోసం మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఓపెన్ చేయడమో తెలుసు కదా మీకు. రన్లో సిఎండి అని టైప్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. లేదు అంటే పవర్ షెల్ అని ఉంటుంది, అదైనా ఓపెన్ చేయొచ్చు మీరు. ఓకే, సో చేశాక ఇక్కడ గిట్ అని చెప్పి ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాతే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓకే, లేదు ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్లో ఉంటే అది క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తేనే మీకు ఈ కమాండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో గిట్ అని చెప్పి -వెర్షన్ అని ఇవ్వగానే మనకి ఇక్కడ వెర్షన్ చూపించింది అనుకోండి, సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇలా కాకుండా ఈ కమాండ్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చెప్పి ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి అంటే మనది కరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వలేదని అర్థం అనమాట. ఓకే రైట్, సో ఇది మనం చేయాల్సింది. ఇంకా నెక్స్ట్ వన్ టైం సెటప్ ఒకటి చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేంటి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైడ్గా ఎంతోమంది గిట్ యూజ్ చేస్తుంటారు కదా, మీరు నేను మనలాంటి ఎంతోమంది గిట్ యూజ్ చేస్తుంటారు కదా. సో మరి ఇప్పుడు మనం ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేసాం మన సిస్టంలో, చేసి దాన్ని గ్లోబల్గా ఉండే సర్వర్లోకి మనం మన ఫైల్ని కమిట్ చేస్తాం. సో కమిట్ చేసేటప్పుడు అది ఏమవుతుంది, సో ఎంతోమంది ఆ గిట్ని యూజ్ చేసుకుంటున్నారు, ఎంతోమంది నుండి ఆ కమాండ్స్ ఆ ఫైల్స్ అనేవి సబ్మిట్ అవుతూ ఉంటాయి, కమిట్ అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏది ఎవరు చేశారు ఎలా తెలుస్తుంది? ఇది మీదే అని ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ టైం ఒక చిన్న కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. సో మన సిస్టంలో ఇన్స్టాల్ చేశాం కదా, సో నేను గిట్కి చెందిన పలానా యూజర్ని, నా నేమ్ ఇది. ఓకే, అలాగే నా యొక్క ఈమెయిల్ ఐడి ఇది అని చెప్పి మనము మన యొక్క ఐడెంటిటీ సెట్ చేసుకోవాలి. ఆ ఐడెంటిటీ సెట్ చేసుకోవడం కోసం మనకి గిట్ కాన్ఫిగ్ అనే ఒక టూల్ ఇన్బిల్ట్గా వస్తుంది మనం గిట్ ఇన్స్టాల్ చేయగానే. ఓకే, సో గిట్ కాన్ఫిగ్ అనే ఇన్బిల్ట్ టూల్ వస్తుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే, సో మన యొక్క నేము అలాగే మన యొక్క ఈమెయిల్ ఈ రెండింటినీ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం ఏం చేయబోతున్నామంటే మన నేమ్ ఏంటో చెప్పబోతున్నాము, ఆ తర్వాత మన యొక్క ఈమెయిల్ ఐడి ఏంటో కూడా చెప్పబోతున్నాం. సో గిట్ కాన్ఫిగ్ ఓకే, సో _global అని చెప్పి నేను యూజర్ డాట్ నేమ్ అన్నది ఏం చేస్తాను అంటే, సో తెలుగు వెబ్ గురు అంటాను. ఓకే, సో అది కూడా ఈక్వల్ టు కాదండి, స్పేస్. ఓకే, సో గిట్ కాన్ఫిగ్ _global అని చెప్పి యూజర్ డాట్ నేమ్ అంటే నేను యాజ్ ఏ గిట్ యూజర్గా వస్తున్నాను, నా నేమ్ వచ్చి తెలుగు వెబ్ గురు. ఓకే, అండ్ అలాగే నా యొక్క ఈమెయిల్ ఐడి వచ్చి
తెలుగు webguru@gmail.com ఇది నా ఈమెయిల్ ఐడి అని చెప్పి నేను ఒకే ఒక్కసారి ఫస్ట్ టైం ఈ సెట్టింగ్ అనేది చేసుకోవాలండి. సో చేసుకుంటే ఇంకా మన వాల్యూస్ అనేవి మన సిస్టంలో స్టోర్ అయిపోతాయి. ఇక నుండి మనం ఏ గిట్ కమాండ్ రన్ చేసినా కూడా మన ఐడెంటిటీతో అవి వెళ్తాయి అన్నమాట. కాబట్టి ఫ్యూచర్లో మనం గిట్కి చెందిన ఏ GUI వెర్షన్స్ యూజ్ చేసినా కూడా అప్పుడు కూడా సేమ్ ఈమెయిల్ ఐడి యూజ్ చేస్తే మనల్ని ఐడెంటిఫై చేసి మన ఫైల్స్ ఏంటి, మన రిపాజిటరీస్ ఏంటి అనేది మనకి గుర్తించడం అనేది జరుగుతుంది అనమాట. మీకు అర్థమైందా? రైట్. సో ఒకవేళ పొరపాటున మీరు ఇది తప్పు టైప్ చేశారనుకోండి, ఏం వరీ లేదు, మరొకసారి సేమ్ కమాండ్ రన్ చేసేసి మళ్ళీ సెట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, రైట్. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత వాల్యూస్ కరెక్ట్గా సెట్ అయ్యే లేదో చూడాలనుకుంటే $-list అని చెప్పి మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఎస్, user.name అండ్ user.email ఈ రెండు కూడా సక్సెస్ఫుల్గా సెట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ స్టెప్ చేసేస్తే మనము ఇంకా రెడీ అయిపోయినట్టే గిట్ యూజ్ చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్?